הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన్ మరణ దాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకందరికీ శుభములు, దీవెనలు ఆ యేసు ప్రభు ద్వారా వచ్చే దీవెనలు తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదిన ముందు యోహాను సువార్త, క్రొత్త నిబంధనలో అద్భుతమైన సువార్త యోహాను సువార్త, ద గాస్పెల్ ఆఫ్ జాన్. హీబ్రూ భాషలో యోహనాన్ అంటాం. అంటే అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ గ్రేషియస్. దేవుడు కృప కలిగిన వాడు, దేవుడు దయగలిగిన వాడు, దేవుడు కరుణా సంపన్నుడు అనే భావంతో ఉన్న పేరు యోహాను. మొదటి 3 సువార్తలు మత్తయి, మార్కు, లూకా, వాటిని సినాప్టిక్ గాస్పెల్స్ అంటాం. యోహాను సువార్త ప్రత్యేకమైన సువార్త. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఓ గొప్ప దేవశాస్త్ర పండితుడు, క్రైస్తవ మహర్షి అని చెప్పవచ్చు, జాన్ క్యాల్విన్ గారు ఏమన్నారంటే, మొదటి 3 సువార్తలు యేసు క్రీస్తు యొక్క శరీరాన్ని చూపిస్తాయి. దే షో ద బాడీ ఆఫ్ క్రైస్ట్. యోహాను సువార్త ఇట్ షోస్ ద సోల్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు యొక్క ఆత్మను చూపిస్తుంది అని చెప్తాడు. ఒక అద్భుతమైన సువార్త, ఆధ్యాత్మిక సువార్త, ఉన్నతమైన, చాలా ఉన్నతమైన పరలోక సంబంధాలు, ఒక విధంగా చెప్పాలంటే హైలీ ఎగ్జాల్టెడ్ స్పిరిచువల్ థాట్స్, ఉన్నతమైన ఆధ్యాత్మిక భావాలు నింపబడిన సువార్త యోహాను సువార్త. కాబట్టి ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద ప్యాషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ రెండు కూడా కనపడుతూ ఉంటాయి. సరే, మంచిది. 21 అధ్యాయాలు ఉన్నాయి. 879 వచనాలు ఉన్నాయి. ద గాస్పెల్ ఆఫ్ జాన్ హ్యాస్ 21 చాప్టర్స్ విత్ 879 వర్డ్స్. సరే, 3 భాగాలుగా చేసుకుంటాం. ఇది గ్రంథ విశ్లేషణ కాబట్టి మొదటి 12 అధ్యాయాలు ద పబ్లిక్ వర్డ్స్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ప్రభు వారి బహిరంగ మాటలు, ద పబ్లిక్ వర్డ్స్ ఆఫ్ క్రైస్ట్, మొదటి 12 అధ్యాయాలు. ఆ తర్వాత 13 నుంచి 16 వరకు ద ప్రైవేట్ వర్డ్స్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ప్రభు వారి యొక్క వ్యక్తిగత మాటలు, సంభాషణలు. తర్వాత 3వదిగా చూస్తే 19 నుంచి 21 వరకు ద పార్డనింగ్ వర్క్స్ ఆఫ్ క్రైస్ట్, యేసు క్రీస్తు ప్రభు వారి క్షమించు కార్యాలు, బహిరంగ మాటలు, వ్యక్తిగత మాటలు, క్షమించు కార్యములు. ఈ 3 భావాల సముదాయంగా యోహాను సువార్తను చెప్పవచ్చు. యోహాను సువార్త ఇది 80 క్రీస్తు శకం 80-95 మధ్య కాలంలో రాయబడింది. ముఖ్య వాక్యము, మూల వాక్యం ఏంటంటే యోహాను సువార్తలో ద కీవర్డ్స్ ఏంటంటే 20వ అధ్యాయం 31వ వచనం, 20-31, చాప్టర్ 20 వర్డ్స్ 31. ఐఎమ్ రీడింగ్ నౌ. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి వ్రాయబడెను. జీవము పొందినట్లు ఇవి వ్రాయబడెను. కాబట్టి ఒక మొదటి అధ్యాయంలోనే అద్భుతమైన పేర్లు మెస్సీయాకు కనపడుతూ ఉంటాయి. ఆయనను వాక్యము అని చెప్పారు. మొదటి అధ్యాయంలోనే దాదాపుగా 7 బిరుదులు యేసు ప్రభువుకి కనపడుతూ ఉన్నాయి. ఒకటి, ఆయన వాక్యము. ఆయన వాక్యము ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఒక విధంగా చెప్పాలంటే ఆదియందు యేసు ప్రభు ఉండెను, యేసు ప్రభు దేవుని యొద్ద ఉండెను, యేసు ప్రభు దేవుడై ఉండెను. వాక్యం దిబార్ అంటాం, దిబార్ అంటాం కదండి. కాబట్టి మొదటి అధ్యాయంలోనే ఓ అద్భుతమైన ప్రారంభం కనబడుతుంది. యేసు ప్రభు వారి యొక్క విశిష్టమైన బిరుదులు మొదటి అధ్యాయం వేగంగా చెప్తాను. 14లో ఆయన వాక్యం అనే మాట వాడుతున్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడిగా మన మధ్య నివసించెను. దట్ స్పోకెన్ వర్డ్ has become a broken word. The spoken word has become a broken word and has become a token word to save you and me. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణ. కాబట్టి వాక్యం అనేది ఆయన యొక్క. తర్వాత 29 అంటాడు,
లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. రెండవ బిరుదు. మూడోది అంటాడు 14లో, 34 అంటాడు, 1:34. ఈయనే దేవుని కుమారుడు. చూసారండి, వాక్యము, లోక పాపము మోసుకుని దేవుని గొర్రెపిల్ల, దేవుని కుమారుడు. 38లో రబీ అంటాడు, టీచర్, రెబాయ్, టీచర్ హెబ్రీ భాషలో ఆయన బోధకుడు. తర్వాత 41లో మెస్సియా అంటాడు, రక్షకుడు, విమోచకుడు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చిన మెస్సియా. తర్వాత 45లో అంటాడు, నజరేయుడకు యేసు అనే మాట పడతాడు, రక్షకుడు. తర్వాత 49లో ఇజ్రాయేలు రాజువు, బోధకుడు. ఇలాగ 7 బిరుదులు ప్రభు వారికి కనబడుతూ ఉన్నాయి. ఇది అద్భుతమైన సువార్త అని జ్ఞాపకం చేసుకుంటాం. సరే, ఈ యొక్క సువార్త యొక్క మరి ప్రత్యేకతలు ఏంటి అని చూస్తే, యేసు ప్రభువారు ఆయన గురించి చెప్పాడు, అలాగే ఆయన తండ్రి యొక్క వ్యక్తిత్వం గురించి చెప్పాడు. ఒక చూడాలంటే యేసు ప్రభువారు నేనే అనే మాట 4:26, 6:35, 8:23, అలాగా 8:58, 9:15, 10:7, 11, 14:36, 11:25, 13:13, 14:6, 18:1లో ఇది ఆయనకు నేనే అనే మాట, నేనే ఐయామ్ అనే మాట చాలా స్పష్టంగా కనబడుతుంటుంది. ఆ తర్వాత తండ్రి గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పాడు ప్రభువారు. అంటున్నాడు, ఆయన ఆత్మ సంబంధమైన తండ్రి, 4:23 అంటాడు. రెండవది సందేశం తండ్రిదే, 7:16. తర్వాత అంటాడు 14:10లో కూడా సమస్త కార్యాలు కూడా తండ్రివే అంటాడు. జీవం ఇచ్చే తండ్రి 5:21. అందరికన్నా ఘనుడు తండ్రి 10:29. దేవుడు మనలో నివసించే తండ్రి, శాశ్వతమైన తండ్రి 17:5లో, పవిత్రుడైన తండ్రి, నీతిమంతుడైన తండ్రి. ఇలాగ తండ్రి గురించి కూడా విశిష్టంగా ప్రభు వారు చెప్పాడు. ఆయన సంపూర్ణ దేవుని కుమారుడు, సంపూర్ణ మానవుని కుమారుడు కదండి. కాబట్టి లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా యేసు ప్రభు వారు లోకానికి వచ్చాడు. ఇది గొప్ప ఆధ్యాత్మిక పుస్తకం అని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోహానన్ దేవుడు కృప కలిగిన వాడు. సరే, ఈ కృప కలిగిన వాడు తర్వాత చాలా ప్రాముఖ్యమైన మాట యోహాను 3:16లో ఉంది. ఒకవేళ పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతా సినాప్సిస్గా ఒకే మాటలో చెప్పాలి, సువార్త గురించి ఒక మాటలో చెప్పాలంటే యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ ఒక చిన్న మాట బైబిల్ సారాంశాన్ని, యేసు ప్రభు రక్షణను, యేసు ప్రభు సువార్తను, తర్వాత రక్షణ ఎలా కలుగుతుంది, రక్షణ పొందుకున్న వారికి ఏం కలుగుతుంది అనే మాటను అద్భుతంగా దేవుడు లోకమును ఎంతో, ఈ మాట ఒకసారి ఆలోచిస్తే, నీవు నేను ప్రేమిస్తే మన ప్రేమ కొంత పరిమాణంలో ఉంటుంది. అవర్ లవ్ కెన్ బి మెజర్డ్. దేవుడు ప్రేమిస్తే లోకాన్ని ప్రేమించాడు. దేవుడు ప్రేమిస్తే ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమిస్తే సమస్త జాతులు, సమస్త మానవాళిని ప్రేమిస్తాడు. ఆయన దేవుడు కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఇఫ్ గాడ్ లవ్స్ ద హోల్ వరల్డ్. దేవుడు ఇస్తే తన కుమారుని ఇచ్చాడు, తన అద్వితీయ కుమారునిగా అంటున్నాడు. దేవుడు ప్రేమించాడు, తన కుమారుని ఇచ్చాడు. అంతేకాకుండా విశ్వాసముంచు ప్రతివాడును, ఆ మాట జ్ఞాపకం చేసుకుని ఈరోజు ఇజ్రాయేలులకే కాదు, అన్యులకు, పాపులకు, సుంకరులకు, అందరికి కూడా విశ్వాసం ఉన్న ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు తండ్రి యేసు ప్రభువాని మన కొరకు లోకాన్ని పంపించాడు. ఈ రక్షకుడు వచ్చాడు, ఈ రక్షకుడు జీవించాడు, ఈ రక్షకుడు మరణించాడు, రక్షకుడు మరణాన్ని జయించాడు. ఖాళీ సమాధి ఆయన ప్రభు దగ్గర ఉన్నాడు. నీకు నాకు, నీ పక్షంగా నా పక్షంగా
విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ ప్రభు నమ్ముకున్నావా? దేవుడు లోకమును ప్రేమించాడు, యేసయ్య నిన్ను నన్ను ప్రేమించాడు. నీ కొరకు నా కొరకు లోకానికి వచ్చాడు. కాబట్టి బైబిల్ గ్రంథ సారాంశాన్ని యోహాను 3:16 చెప్పవచ్చు. సరే, మంచిది. ఇది అద్భుతమైన సువార్త. ప్రభువారు చాలా స్పష్టంగా 7 పర్యాయాలు నేనే నేనే అనే మాట చెప్పాడు. నేను వాటిని జ్ఞాపకం చేస్తాను అంటున్నాడు. 6:35లో జీవాహారం నేనే అని చెప్పాడు ప్రభువారు. జీవాహారం నేనే. తర్వాత 8:12లో లోకమునకు వెలుగు నేనే. నేను ఒక మార్గం అనలేదు ప్రభువారు. చాలా మంది అంటారు పరమాత్మని సంధించడానికి అనేక మార్గాలు ఉన్నాయండి, ఆ మార్గాల్లో ఒక మార్గం క్రైస్తవత్వం. అలా కాదండి. ప్రభువారు చెప్పింది నేనే, ఐ యామ్ ది వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గం అన్నాడు. నేను ఒక మార్గం అని చెప్పలేదండి. మాట వింటున్న సోదరుడా సోదరి, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, యేసే ప్రభు, యేసే మార్గము నమ్ముకుంటే పరలోకానికి వెళతావు అంటున్నాడు. రెండవది లోకమునకు వెలుగు అన్నాడు 8:12లో. అలాగే 10:17 అంటాడు గొర్రెలకు ద్వారము నేనే అన్నాడు. 11:25లో జీవమును పునరుద్ధానము నేనే అన్నాడు. 10:11లో గొర్రెల మంచి కాపరి నేనే అన్నాడు. 14:6 నేనే మార్గమును సత్యమును జీవము అన్నాడు. 7గా నిజమైన ద్రాక్షవల్లి నేనే 15:1 అంటాడు. జీవాహారము నేనే, లోకమునకు వెలుగు నేనే, గొర్రెల ద్వారము నేనే, జీవమును పునరుద్ధానము నేనే, గొర్రెల మంచి కాపరి నేనే, మార్గమును సత్యమును జీవము నేనే, నిజమైన ద్రాక్షవల్లి. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న నీవు యేసు ప్రభువారిని నమ్ముకున్నావా? మార్గము సత్యము జీవం అని చెప్పిన ప్రభుని నమ్ముకున్నావా? ఒకసారి జీవితాన్ని పరీక్షించుకోవాలని ఈ ప్రభుదిన ముందు నేను జ్ఞాపకం చేస్తున్నాను. సరే, 2 ప్రాముఖ్యమైన మాటలు కనబడుతుంటాయి గ్రంథ విశ్లేషణలో. 2 అద్భుతమైన మాటలు కనబడుతుంటాయి. ఒకటి ఏంటంటే, ఒకటి విశ్వాసము, ఇంకొకటి శాశ్వత జీవము. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసము, శాశ్వత జీవం. ఫెయిత్ అండ్ ఇటర్నల్ లైఫ్. ఫెయిత్ అండ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఈ లోక యాత్ర ముగించాక నా విశ్వాసం ఏంటంటే, నా ప్రభువు నా పాపమును క్షమించాడు. ఇది నా విశ్వాసం. నా విశ్వాసం ఏంటంటే, నా ప్రభు యేసుక్రీస్తు వారు నాలో ఉన్నాడు. నా విశ్వాసం ఏంటంటే, నేను మరణించాక నా ప్రభు పరలోకం తీసుకువెళ్తాడు. ఇది నా విశ్వాసం. కాబట్టి విశ్వాసగా జీవిస్తూ విశ్వాసిగా మరణిస్తే వారికి శాశ్వత జీవం కలుగుతుంది. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. క్రైస్తవ జీవితం అంటే మరణము తరువాత ఉండేది క్రైస్తవ జీవితం. అంచేత ఇక్కడ 2 మాటలు ఉన్నాయి యోహాను సువార్తలో. విశ్వాసము, ఇంకొకటి శాశ్వత జీవము. ఫెయిత్ అండ్ ఇటర్నల్ లైఫ్, ఎవర్ లాస్టింగ్ లైఫ్. నేను వేగంగా చెప్తాను, రెఫరెన్స్ రాసుకోండి. యోహాను సువార్త 3:16-18, 5:24, 6:29-40 వరకు, 7:38, 8:24, 10:37-38, 11:25-27, 12:46, 14:12. ఇది విశ్వాసం గురించి. తర్వాత శాశ్వత జీవం ఎక్కడుందంటే 3:15-16, 3:36, 4:14, 5:24, 6:27-51, 11:26, 12:50, 17:3-20-31. కాబట్టి నేను ముగించే ముందు, ఆ విశ్వాసం నీలో ఉందా? యేసు ప్రభు నీ పాపములు క్షమించాడనే నిశ్చయిత నీకు ఉంటే నువ్వు దీవించబడిన వాడివే. కాబట్టి ఈ 2 మాటలు యోహాను, విశ్వాసము, శాశ్వత జీవితం, పరలోకము, నిత్య జీవం. కాబట్టి విశ్వాసం ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, యేసు ప్రభు నా కొరకు మరణించాడు, యేసు ప్రభు నమ్ముకుంటే పాప క్షమాపణ, యేసు ప్రభు నమ్ముకుంటే పాప క్షమాపణ, పరలోకంకి వెళ్తాం. కాబట్టి ఈ గొప్ప నిశ్చయంతో, ఈ గొప్ప ఆదరణతో, ఈ గొప్ప ఆశీర్వాదంతో, ఈ గొప్ప అభిషేకంతో
నీవు నేను జీవించాలని, యోహాను సువార్త మనకు స్ఫూర్తిగా ఉండాలని, ఆధ్యాత్మిక సువార్త ఆ యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వము, ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద ప్యాషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రభు వారు పిలుస్తున్నారు, నేనే మార్గము సత్యము జీవము. సోదరుడా సోదరి, ఏ పరిస్థితిలో ఉన్నావో ఒకసారి జ్ఞాపం చేసుకొని యేసు ప్రభు దగ్గర రా. నువ్వు దేవుని యొద్దకు వస్తే ఆ దేవుడు నీ దగ్గరికి వస్తాడు. దేవుడిని దీవించుగా ప్రార్థన చేసుకుంటాం. మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవా, ఈ ప్రభు తెర ముందు మరొకసారి తండ్రి యోహాను సువార్త, ఆధ్యాత్మిక సువార్త, పరలోక సువార్త, అజరామరమైన మాటలు, విశ్వాసము నిత్య జీవం, విశ్వాసము పరలోకము ప్రభువా మాకు నేర్పించావు తండ్రి. నేనే మార్గము సత్యము జీవం అన్నావు. ఎవరు ప్రభువా పరలోకానికి వెళ్ళాలంటే నీవే మార్గము కాబట్టి తండ్రి, యేసుక్రీస్తును నమ్ముకొని అంగీకరించి ఆశీర్వదించబడేవారుగా చేయమని వాక్యము ప్రభువా సైతాను దొంగిలించకుండా చెప్పబడిన వాక్యాన్ని అర్థం చేసుకుని జీవించేవారిగా, అసంఖ్యాకంగా నిన్ను నమ్ముకుని పూజించేవారిగా సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అన్న తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, సహవాసము, సమాధానము, స్వస్థత, సంతోషము మనకు, మన బిడ్డలకు, మన జీవితకాల పర్యంతము తోడయుండును గాక. ఆమేన్. షలోమ్ అండ్ బ్లెస్సింగ్ టు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక.